సరిపోయారు ఇద్దరును. జాకెట్ చెట్టుకే అండి. ఏమైందా? చెట్టుకు తోసేచ్చు. Is it true, Bhavani? One eternity later. హలో గైస్, ఇవాళ మా డే 6 అండ్ మేము స్టార్ట్ అయ్యాం లేలో అరౌండ్ 8కి. నాకు తెలిసి 100 కిలోమీటర్స్ కవర్ చేసాం అనుకుంటా. స్టార్టింగ్ నుంచి నేను ఎందుకు తీయట్లేదు అంటే ఒక్కొక్క రోజు ఏదో ఒక అబ్స్టకల్. ఈరోజు ఏంటంటే ఆగస్ట్ 15th లే కొంచెం బందోబస్తు ర్యాలీస్ ఎక్కువ జరుగుతున్నాయి. మేము ఇంకో అర్లీగా స్టార్ట్ అయిపోతాం. మేబీ ర్యాలీస్ వల్ల ఏదైనా ట్రాఫిక్లో కానీ ఇరుక్కుపోతామేమో అనేసి కొంచెం ఫస్ట్ సిటీ అవుట్ సైడ్స్ వచ్చేసి లే ఫస్ట్ కొంచెం దూరం వచ్చేసి చేద్దాం అనుకున్నాము. సో ఇవాళ మేము పెట్టిన టార్గెట్ అయితే సర్చు అరౌండ్ 258 ఏమో చూపించింది లే నుంచి. కానీ సర్చులో స్టే చేయాలి అంటే అక్కడ హోమ్ స్టేస్ ఉన్నాయి. హోమ్ స్టేస్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. సో మేమైతే ఆలోచిస్తున్నాం ఇంకా ఎట్లా సర్చులో స్టే చేద్దామా లేదా జిస్పానా. పంగ్లో అయితే చేయలేము, ఎందుకంటే పంగ్లో చేస్తే మళ్ళీ మాకు రేపు హెక్టిక్ అయిపోతుంది. సో ఇవాళ కొంచెం అర్లీగానే స్టార్ట్ చేసినాం. రైడ్ కూడా ఫాస్ట్గా వెళ్తుంది. లాస్ట్ 2 అవర్స్లో అప్రాక్సిమేట్గా ఒక 100 కిలోమీటర్స్ అయితే కవర్ చేసేసాం. బాగానే వెళ్తుంది. కాబట్టి ఇదే ఫ్లోలో ఒకవేళ వెళ్తే వీఆర్ టార్గెటింగ్ టు రీచ్ మనాలి డైరెక్ట్లీ. అవునా 421 ఎంతో ఉంది లే నుంచి. మేము ఒక 2 days బ్యాక్ చెక్ చేసాం. కానీ మేము పెట్టుకున్న టార్గెట్ అయితే సర్చే, ఎందుకంటే ఎక్కువ స్ట్రెస్ తీసుకొని సీనిక్ రోడ్స్లో ఎందుకు ప్రెషర్ తీసుకుందామని. బట్ కొంచెం స్మూత్గా ఇలాగ వెళ్ళిపోతే మాత్రం వి విల్ రీచ్ మనాలి అరౌండ్ 8-9 అనుకుంటాం. సో డే 4 నైట్ మేము లేక్ అయితే రీచ్ అయ్యాము. అరౌండ్ 8-8:30కి ఏమో రీచ్ అయ్యాము. అది సేమ్ మళ్ళీ డార్క్ అయిపోవడంతో నేను 7-7:30కి వర్క్ ఎంతనో వ్లాగ్ రికార్డ్ చేశాను, తర్వాత ఆపేశాను. సో డే 4 నైట్ అయితే మేము 8:30కి రీచ్ అయినాక ఫ్రెష్ అప్ అయ్యి 9:50 ఏమో ఇంకా మేము స్టార్ట్ అయ్యాము టువర్డ్స్ లే మార్కెట్. అక్కడ నుంచి హార్డ్లీ ఒక 7 minutes అంతే. 2 kilometers 1.8 kilometers ఉంది మేమున్న స్టే నుంచి. అండ్ అంతా డిన్నర్ అయిపోయి వచ్చే టైంకి 12-12:30 ఇంకా డేటా ట్రాన్స్ఫర్, కొంచెం వర్క్స్ మెయిల్స్ అవన్నీ చెక్ చేసుకునే టైంకి 1-1:30. ఈ గ్యాప్లో ఈ 1:30 వరకు కూడా మా వాళ్ళు ఇద్దరికి ఏం డ్యూటీ అంటే ఏం చేస్తున్నారంటే కంప్లీట్గా బైక్స్ని సెర్చ్ చేస్తున్నారు. ఎందుకంటే పాంగాంగ్ లేక్ మేము బైక్లో వెళ్ళి వచ్చేయచ్చు. కొంచెం అది కూడా స్ట్రెస్, ఎందుకంటే 150 kilometers వన్ వే, 150 kilometers అప్ అండ్ డౌన్, 300 kilometers ఉంటుంది. సో 150 kilometers కవర్ చేయడానికి నాన్ స్టాప్ ఒక 3.5 hours పడుతుంది ఈ రోడ్లో. కానీ నాన్ స్టాప్గా కొట్టలేం కాబట్టి 2 breaks వేసుకున్నా కూడా 5 hours ఈజీగా పడుతుంది. 5 hours అక్కడ ఒక 2 hours లేక్ దగ్గర, రిటర్న్ 5 hours, 12 hours అయిపోతుంది. హెక్టిక్ అయిపోతుంది. ఆల్మోస్ట్ 300 kilometers మళ్ళీ రైడ్ చేయాలంటే, ఎందుకంటే ప్రతిరోజు మేము అంతే రైడ్ చేస్తాం. ఓకే ఫైన్, దానికి కూడా మేము మెంటల్గా ప్రిపేర్ అయ్యాం. సో మా వాళ్ళు బైక్స్ చూస్తున్నారు, మేము చూస్తుంది వచ్చి 13th నైట్ చూస్తున్నాం. 13th నైట్ ఏం చూస్తున్నాము బైక్స్ తీసుకోవడానికి. కానీ మాకేమవుతుందంటే ఆగస్ట్ 15th ర్యాలీ నడుస్తుందంట, ఆగస్ట్ 15 సెలబ్రేషన్స్ పార్ట్లో. సో మాకు ఎక్కడ అడిగినా కూడా ఒక్కరోజు మీ బైక్ ఇవ్వరు. ఒక అప్ అండ్ డౌన్ 1 dayకి మేము ఇవ్వం, క్లియర్, దట్ 1 dayకి. సో మాకు అర్థమైపోయింది ఇంకా ఓకే బైక్స్ రావు, ఇంకా బైక్స్ అయితే వదిలేయాలి. ఫైన్, వచ్చాం కాబట్టి ఖచ్చితంగా ఒక్కరైనా ఎక్స్ప్లోర్ చేయాలంటే దగ్గరలో ఉన్న ది బెస్ట్ పార్ట్ ఏంటంటే పాంగాంగ్ లేక్. అదైతే మిస్ అవ్వద్దని ఫస్ట్ నుంచి ఫిక్స్ అయ్యి వచ్చాం. ఫైన్, ఇంకా మేము ట్యాక్సీ చూసాం. కానీ మా లక్కీ పార్ట్ ఏంటి, ఈవెన్ వీఆర్ కాలింగ్ అంటే మేము వాళ్ళకి 12 o'clockకి కాల్ చేస్తున్నా కూడా రెస్పాండ్ అవుతున్నారు క్విక్గా. ఎవరు కూడా విసుక్కోకుండా ఇన్ఫర్మేషన్ ఏం అడిగినా చెప్తున్నారు. అన్నీ మాకు బాగానే చెప్పారు. మోస్ట్లీ అందరూ టూరిజం అదే ట్రావెల్స్ వాళ్ళు. సో ఫైనల్లీ మేము ఇంకా ఏం చేసామంటే మనకు కూడా హెక్టిక్ అవుతుంది, అట్లీస్ట్ 1 day రెస్ట్ తీసుకుంటే. ఎందుకు రెస్ట్ కావాలనుకుంటున్నామంటే ఈ 3 days కూడా మేము ఆల్మోస్ట్ లైక్ 1100 వరకు కవర్ చేయాల్సి ఉంటుంది. 1000 or 1100 వరకు కవర్ చేయాల్సి ఉంటుంది. సో ఫైన్, రెస్ట్ తీసుకుందాము అని మేము అనుకున్నాం. ఫైనల్గా ఒక ఎర్టిగా అయితే మాట్లాడుకున్నాం. మంచు పాంగాంగ్ లేక్ దగ్గర ఫుడ్ ప్లాన్ చేసే ఐడియా అయితే వద్దు, లేదు అసలు ఐడియా పక్కన పెట్టండి. అక్కడ ఏమీ ఫుడ్ స్టాల్స్ అయితే లేవు.
అది జస్ట్ హోమ్ స్టేస్ ఉన్నాయి, హోమ్ స్టేలో ఫుడ్ సర్వ్ చేస్తారేమో, ఉన్నాయి చిన్న చిన్న రెస్టారెంట్స్ ఉన్నాయి అక్కడ పక్కనే, కానీ అక్కడ రేట్లు బాస్తారు, ఫుడ్ కూడా అంతగా ఏం మాకు అనిపించాలి అంటే ఆ హోటల్ లొకేషన్స్ చూస్తే. తర్వాత ఇంకొక అప్డేట్ ఏంటి అంటే తుర్బక్ దగ్గర మీకు టిఫిన్స్ మొబైల్ వ్యాన్స్ దొరుకుతాయి కదా, అంటే జస్ట్ ఆ రోజుకి ఓపెన్ చేస్తారు, సర్వ్ చేస్తారు, మళ్ళీ వెళ్ళిపోతారు ప్యాక్ చేసుకుని మొబైల్ వ్యాన్స్ లాగా. ఆ విధంగా తుర్బక్ దగ్గర మొబైల్ రాయల్ ఎన్ఫీల్డ్ సర్వీస్ ఉంటుంది, ఓకేనా. ఈ తుర్బక్ దగ్గర అయితే చాలా క్లియర్గా తుర్బక్ ఈ రెస్టారెంట్స్ తర్వాత వెంటనే లెఫ్ట్ సైడ్లో ఉంటుంది ఒక మొబైల్ది, అంటే జనరల్ చెకప్ చేయించుకుంటాం. మరి హెవీ రిపేర్స్ నాకైతే తెలియదు, మేము చెక్ చేయలేదు, కానీ జనరల్ చెకప్కి అయితే ఎస్ సరిపోతుంది, చేయించుకోవచ్చు. అదొక అప్డేటు. పెట్రోల్ బంక్స్ కూడా ఇప్పుడు వరకు మేము వచ్చిన ప్లేసెస్లో అయితే ఎక్కడ కూడా జెర్రీ క్యాన్స్లో ఫిల్ చేయాల్సిన అవసరం రాలేదు, థ్యాంక్స్ టు దిస్ 17 లీటర్స్ కెపాసిటీ. నేను ఆల్రెడీ చెప్పాను మీకు, 17 లీటర్స్ కెపాసిటీని ఉద్దేశించుకొని నేను పెట్రోల్ విషయం మాట్లాడుతున్నాను, లైక్ పెట్రోల్ ఫిల్లింగ్ గురించి మాట్లాడుతున్నాను. శ్రీనగర్ నుంచి కార్గిల్కి వచ్చే మధ్యలో కూడా కొన్ని ఊళ్ళలో పెట్రోల్ బంక్స్ ఉన్నాయి, కార్గిల్ నుంచి లేక్ వచ్చేటప్పుడు కూడా కొన్ని పెట్రోల్ బంక్స్ ఉన్నాయి, లే నుంచి వచ్చేటప్పుడు మేబీ మధ్యలో కాదనుకుంటా, లైక్ ఒక 70% 80% డిస్టెన్స్ కవర్ చేసి నాకేమో 1-2 కనిపించాయి మాకు, కానీ ఛాలెంజింగ్ ఉంటుందేమో అదర్ దెన్ ఈ బైక్ అయితే, కొంచెం తక్కువ కెపాసిటీ అయితే. సో అది కొంచెం పెట్రోల్ అప్డేట్. మొత్తం దుమ్మున మొక్కనేసిపోతున్నాడు మా వాడు. యాక్చువల్గా మేమిద్దరమే వస్తున్నాం అనుకున్నాము మనాలికి, మాతో పాటు ఇంకొక బ్రో యాడ్ అయ్యాడు. మీరు గమనిస్తే అమ్మ బాబాయ్, మీరు గమనిస్తే నా వైజర్ మీద ఒక ఈగ బ్రో ఉన్నాడు, నేను చూపిస్తా, ఇక్కడ చూడండి. మేబీ మేము స్నోని ఇవాళ చూస్తామేమో అని అనుకుంటున్నాను, మేమైతే అక్కడ చూడలేదు. వి వేర్ ఎక్సైటెడ్ స్నోకి, మళ్ళీ చూసి 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 మాకు రాకపోయేసరికి గమన. అండ్ ఆల్సో కార్దుంగ్లా పాస్ మేము కవర్ చేయలేకపోయాం, ఎందుకంటే మేము డ్రైవర్ని అడిగితే మీరు ఒక రోజులో 2 కవర్ చేయలేరు అన్నాడు. సరే ఇట్స్ ఓకే, కొంచెం డార్క్ అయినా వెళ్ళు అన్నాం. అసలు ఇంక వెళ్ళి మీరు ఏం చేస్తారు? సరదా జస్ట్ ఫర్ ఫన్ మ్యాన్. మా వాళ్ళు ఏమైపోయారు? స్నో దగ్గర ఆగారా ఏంటి? ఇక్కడ కొంచెం రోడ్స్ బాగాలేదు, ఇవి రీసెంట్గా పడ్డ వానల వల్ల, లేకపోతే తెలియదు నాకు ఇలాగే ఉంటుందా ఏంటి. రాళ్ళు ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా పోవడం మేలు, ఎందుకంటే అవి ఎక్కడన్నా ఇంజిన్ హిట్ అయినా, వీల్కి ఎక్కడన్నా హిట్ అయినా కూడా ఇబ్బంది కదా. ఆయనతో కొంచెం డిఫరెంట్గా ఉన్నట్టు అనిపించింది నాకు ఆటోలో. క్రేజీ ఈ రూట్లో ఆటో, కరెక్ట్ ఆటో డ్రైవ్ ఎందుకు చేయకూడదు మనం ఈ రూట్లో? ఏమో ఉంటుంది కదా, చేసి ఒక లాక్ వేస్తే. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం. మా వాళ్ళు ఏంటి అసలు ఏమైపోయారు? వచ్చారు. చలి అయితే మామూలుగా లేదు, రైట్ చేయడానికి కొంచెం ఇబ్బందిగానే ఉంది. జాకెట్ ఓకే, అట్లీస్ట్ నేను వేసుకున్న జాకెట్ అయితే కొంచెం సస్టైన్ చేస్తుంది. ప్యాంట్ గ్లౌజెస్ కూడా పెద్దగా ఏం ఆపట్లేదు చలిని. యాక్చువల్గా నేను చెప్పాను లాస్ట్ వీడియోస్లో కూడా, స్కిన్ కేర్ ఖచ్చితంగా అబ్బాయిలైనా అమ్మాయిలైనా కూడా స్కిన్ కేర్ ఖచ్చితంగా ఇక్కడ కొంచెం చూసుకోవాలి మనం ఈ ట్రిప్కి వచ్చినప్పుడు స్పెసిఫిక్గా. ఎందుకంటే సడన్గా సన్కి ఎక్స్పోజ్ అవుతాం, అదే సన్లో చాలా కూల్గా కూడా ఉంటుంది. సో అలాగ డ్రాస్టిక్ చేంజెస్ ఉన్నప్పుడు ఖచ్చితంగా స్కిన్ అయితే పాడైపోయింది, పక్కా పాడవుతుంది. సో అందుకని కొంచెం జాగ్రత్తగా స్కిన్ కేర్ చేయాల్సిందే. ఈ ఆటోలు నేను చాలా ఫ్రీక్వెంట్గా చూస్తున్నాను. ఇప్పుడు నేను 3 ఆటో 4 ఆటో చూస్తున్నాను. ఏం ఆటోలో, అది డీజిలా లేదా సిఎన్జీ నాకు తెలియదు, బట్ రఫాడిస్తున్నారు ఈ రోడ్లలో. కాసేపు సన్నీ, కాసేపు క్లౌడీ, అక్కడంతా క్లియర్గా ఉంది స్కై. యాక్చువల్గా మీరు గమనించి అక్కడ రైన్బో కనిపిస్తుంది, క్లియర్ స్కై. ఇట్స్ చాలా క్లియర్ స్కై, సూర్యుడు ఇస్ మండింగ్. అక్కడేమో క్లౌడీ,
ఏంటో ఒకే చోట అన్ని వెదర్స్ ఉన్నాయి. ఇవాళ మా వాళ్ళు బ్యాగ్ పర్ఫెక్ట్గా ప్యాక్ చేశారు. నాకు కొంచెం టిల్ట్ అయ్యింది. ఇది గాల్లో తేలుతున్నట్టుంది. ఎగరేసుకొని పోతున్నాడు. రోడ్స్ మాత్రం యమా ఉన్నాయి అసలు. శ్రీనగర్ నుంచి కార్గిల్కి ఒక ఎక్స్పీరియన్స్, లైక్ మౌంటైన్స్, టెరైన్స్ ఉన్నాయి, డ్రై మౌంటైన్స్ ఉంటాయి. తర్వాత కార్గిల్ నుంచి లేక్కి మౌంటైన్సే ఉన్నాయి, కాకపోతే డిఫరెంట్గా ఉన్నాయి. కొంచెం క్లోజ్గా ట్రావెల్ అవుతాం మౌంటైన్స్కి, ఓకేనా. అంటే ఇంత దూరం ఉంటుంది, కొంచెం క్లోజ్. మీరు నా బ్లాగ్స్ చూసినట్టు తెలుస్తుంది. అండ్ లే నుంచి మనాలికి గ్రీనరీ కూడా ఉంది యాక్చువల్గా. మేము కవర్ చేసిన లాస్ట్ కిలోమీటర్స్లో ఎక్కడ మీరు చూసింటే చూడండి, గ్రీనరీ ప్లస్ మౌంటైన్స్ ఉన్నాయి, కొంచెం వాటర్ ఫ్లోతో. ఇది ఇంకా సీనిక్గా అనిపించింది మాకు. అంటే ఎవ్రీ రూట్ ఈజ్ సీనిక్ ఇన్ ఇట్స్ ఓన్ వే. యాక్చువల్గా నేను ఒకటి గమనిస్తున్నా, మేము ఇంజిన్ నేను డ్రైవ్ చేయడం ఆపితే వెంటనే డ్రాప్ అయిపోతుంది ఆల్మోస్ట్. అంటే ఆఫ్ అవ్వడానికి రెడీగా ఉన్నట్టు అలా డ్రాప్ అవుతుంది ఇది డ్రైవ్. ఇంకో తెలియదు ఇది క్లైమేట్ వల్ల లేకపోతే బళ్ళు చెట్టుకి వెళ్ళిపోతాయో